అది ఎక్కడో యుద్ధంలో గాయం తొందరగా బాగయ్యేదానికని పెన్సిలిన్ కనిపెడితే ఈ ఫార్మసిటికల్ కంపెనీలు దాన్ని అమ్ముకొని డబ్బు చేసుకునేదానికి యాంటీబయాటిక్స్ అని ప్రతి ఒక్క సందర్భంలోనూ యాంటీబయాటిక్స్ వాడేట్టు ఈ డాక్టర్లకు చెప్పిస్తే వీళ్ళందరూ వరుసగా వాడుతూనే ఉన్నారు. ఒక్కడైనా డాక్టర్ సరిగ్గా ఆలోచించేవాడైతే ఈ యాంటీబయాటిక్స్ ఇవ్వకూడదు అని ఇంత లోపలికి చెప్పి ఉండాల్సింది. ప్రతి ఒక్క దేశంలోనూ ప్రతి ఒక్క డాక్టరు చిన్న పిల్లాడికి ఏదైనా చిన్న జ్వరము చిన్న దగ్గు వస్తే యాంటీబయాటిక్స్ ఇస్తున్నాడు. అది ఎంత అవైజ్ఞానికం అంటే మన దేహంలో రోగ నిరోధక శక్తి కావాలంటే మన గుదద్వారం నుంచి నోటి వరకు ఆ పచననాళంలో సూక్ష్మజీవులు అంటుకొని ఉంటాయి. వందల వేల కోట్ల సంఖ్యలో. దానిలో అన్నిటినీ నాశనం చేస్తే ఇంకా రోగ నిరోధక శక్తి పిల్లల్లో ఎక్కడుంటుంది? అంటే ఇప్పుడు మీకు ఏవైనా ఇబ్బంది అయితే మొదటిగా చేయాల్సింది మీ రోగ నిరోధక శక్తిని పెంపొందించేదానికి కావలసిన ఆ సూక్ష్మ జీవుల్ని నింపాలి. దానికి ఆపోజిట్ గా వీళ్ళందరూ తయారు చేస్తారు. మళ్ళీ వీళ్ళంతా విజ్ఞానం అనే పేర్లతో యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు. అంటే మొదటిగా డాక్టర్ చేయాల్సిన పని మీ సూక్ష్మజీవుల్ని నింపాలి. ఆ పని ఎలా జరుగుతుంది? ఆ సూక్ష్మజీవుల్ని పెంపొందించిన గంజిని పిల్లలకు తాగించాలి.